కిట్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటార్ యూజింగ్ అల్ట్రాసోనిక్ సెన్సార్. ఇక్కడ మనం కంట్రోలర్ యూనిట్ యూజ్ చేస్తున్నాం. ఈ మోటార్ని కంట్రోల్ చేయడం కోసం రిలే యూనిట్ యూజ్ చేస్తున్నాం, బజర్ అండ్ అల్ట్రాసోనిక్ సెన్సార్. ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే మనకు 230 volts ఏసీ అవైలబుల్గా ఉంది కాబట్టి 230 volts ఏసీని డైరెక్ట్గా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్కి అప్లై చేసి ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన దాన్ని బ్రిడ్జ్ రెక్టిఫైర్కి అప్లై చేస్తాం. బ్రిడ్జ్ రెక్టిఫైర్ నుంచి వచ్చిన దాన్ని కెపాసిటర్కి అప్లై చేసి దాని తర్వాత రెగ్యులేటర్స్కి ఇస్తాం. ఇక్కడ మనకి కంట్రోలర్ యూనిట్, నెక్స్ట్ అల్ట్రాసోనిక్ సెన్సారు, బజర్కి 5 volts కావాలి, ఈ మోటార్కి 12 volts కావాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే డైరెక్ట్గా మనం ఇదే పవర్ సప్లైలో ఇది 12 volts తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ 5 volts చేసుకుని కంట్రోలర్కి అసైన్ చేసాం. ఇది మన కంట్రోలర్. ఈ కంట్రోలర్లో మనకి ఈ సెన్సార్ నుంచి 2 pins ఇక్కడ కనెక్ట్ చేసాం. ఒక పిన్ బజర్ కనెక్ట్ చేసాం, ఒక పిన్ రిలే కనెక్ట్ చేసాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, దీనికి 12 volts అసైన్ చేసాం, దీనికి 5 volts బజర్కి, అండ్ నెక్స్ట్ అల్ట్రాసోనిక్కి 5 volts, అండ్ నెక్స్ట్ కంట్రోలర్కి 5 volts. ఎల్సిడి ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని డిస్ప్లే చేయడం కోసం ఎల్సిడి యూజ్ చేద్దాం. ఈ ఎల్సిడి మీద ఈ ఎల్సిడి కూడా మనకు 5 volts యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కంట్రోలర్లో ఏ విధంగా ప్రోగ్రామ్ రాసామంటే లెస్ దాన్ 35 centimeters ఉంటే ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆఫ్ అయిపోతూ ఉండాలి. అంటే అంతకన్నా ఎక్కువ అంటే నార్మల్గా వచ్చేటప్పటికి 100 RPMతో రన్ అవుతూ ఉంటుంది మోటారు. ఎప్పుడైతే మీరు ఆ 35 centimeters కన్నా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అబ్స్టాకిల్ దానికి అడ్డు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మోటార్ అనేది కంట్రోల్ అయిపోతూ ఉండాలి. అక్కడ ఎంత డిస్టెన్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బజర్ సర్క్యూట్ అనేది జస్ట్ బీప్ సౌండ్ ఇవ్వడం కోసం మనకి బజర్ సౌండ్ అనేది యూజ్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ రిలే మోటార్ అనేది కామన్గా మనము యూజ్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కిట్ ఆన్ చేశాను, కిట్ ఆన్ చేయగానే మోటార్ అనేది చాలా స్పీడ్గా రన్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చి అవుట్ ఆఫ్ రేంజ్ అంటే నార్మల్గా ఏంటంటే 70 centimeters కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు నా మొబైల్ దానికి అడ్డు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా చూడండి 21 centimeters ఉంది కాబట్టి మోటార్ స్లో అయిపోయింది మొత్తానికి. మళ్ళీ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోయిందో ఆటోమేటిక్గా మోటార్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మన కిట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఆబ్జెక్ట్ పెడుతున్నాను అని అనుకుందాం, ఆటోమేటిక్గా చూడండి మోటార్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. నేను ఒకవేళ తీసేసాను ఆబ్జెక్ట్, ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ అంటే లెస్ దాన్ 35 centimeters ఎప్పుడైతే వచ్చిందో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు హ్యాండ్ అడ్డు పెడతాను, నేను ఎప్పుడైతే లెస్ దాన్ 35 centimeters వచ్చిందో 5 centimetersలో ఆబ్జెక్ట్ పెట్టాను, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతూ ఉంటాను.